ఊరి పేరు భైరవకోన. పర్లేదు ఏదో ఉంది. ఎక్సలెంట్‌గా ఉందని చెప్పలేం కానీ, ఒకసారి చూడొచ్చు. విఐ ఆనంద్ ఎప్పుడు చేసే మిస్టేకే మళ్ళీ చేశారు. సరైన కాన్సెప్ట్ ఎంచుకుంటారు కానీ, దాని చుట్టూ రన్ అవ్వాల్సిన స్టోరీ మాత్రం వీక్‌గా రాసుకుంటారు. 'డిస్కో రాజా' మూవీలో కూడా అదే జరిగింది. కాన్సెప్ట్ బాగున్నా వీక్ నరేషన్ అండ్ స్టోరీతో మూవీ యావరేజ్‌గా నిలుస్తుంది. ఫస్ట్ హాఫ్ వాస్ డీసెంట్. భైరవకోన ఊరిని చూపించి, అందులో ఉన్న కాన్‌ఫ్లిక్ట్స్ ఏంటి అనేది ఎస్టాబ్లిష్ చేశారు. ఫస్ట్ 1 అవర్ మూవీ రెగ్యులర్ స్టోరీతో నార్మల్‌గా రన్ అవుతుంది. కానీ ప్రీ ఇంటర్వల్ అండ్ ఇంటర్వల్ సీన్స్ మాత్రం మేజర్ హైలైట్ ఆఫ్ ది ఫిల్మ్. ఆ పోర్షన్స్ బాగున్నాయి. మూవీని హై నోట్‌లో పెట్టి వదిలేస్తాయి. సెకండ్ హాఫ్ నుంచి ఈ మాత్రం ఉంటే చాలు అనుకున్నా. బట్ సెకండ్ హాఫ్‌లో కూడా సేమ్ ప్రాబ్లమ్. నరేషన్ చాలా ఫ్లాట్‌గా ఉంటుంది. కాన్‌ఫ్లిక్ట్స్ అన్నీ ఈజీగా రిజాల్వ్ అయిపోతాయి. నెక్స్ట్ ఏం జరుగుతుందో గెస్ చేసేయొచ్చు. పోస్ట్ ఇంటర్వెల్‌లో వచ్చిన చిన్న కామెడీ సీక్వెన్స్ తప్ప మిగతా అంతా నార్మల్‌గా సాగిపోతుంది. కానీ లాస్ట్‌లో వచ్చిన నిజమే నేను చెప్తున్న సాంగ్ రిలీఫ్ అని చెప్పుకోవాలి. అయినా సరే ఆ సాంగ్ ప్లేస్‌మెంట్ మాత్రం దెబ్బేసింది. ఇప్పుడు డీటెయిల్ రివ్యూలోకి వెళ్దాం. భైరవకోన అనే వరల్డ్‌ని చాలా బాగా బిల్డ్ చేసుకున్నారు. ఈవెన్ ఆ గరుడ పురాణం కాన్సెప్ట్ కూడా బాగా స్టడీ చేశారు. కాకపోతే ఆ కాన్సెప్ట్‌ని స్టోరీలోకి ఇన్వాల్వ్ చేసిన విధానం అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ హీరో భైరవకోనకి వెళ్ళే సీన్ ఎలా ఉండాలి? బలమైన రీజన్ ఉండాలి. ఏదో దారి తప్పి వెళ్ళిపోవడం అంత కన్విన్సింగ్‌గా లేదు. అలా పెట్టకూడదు అని కాదు, పెట్టొచ్చు. బట్ ఇలాంటి సీన్స్ హైగా రాసుకుంటే మూవీ ఇంకా బాగుండేది. బికాజ్ మూవీ చూస్తున్నంత సేపు మన ఫీలింగ్ ఎలా ఉంటుందంటే, ఒక బుక్‌లో స్టోరీ చదివితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. బుక్‌కి, మూవీకి డిఫరెన్స్ ఉండాలి కదా! ఏదేమైనా విఐ ఆనంద్ కొన్ని సర్ప్రైజెస్ ఇంటర్వెల్ అండ్ ప్రీ క్లైమాక్స్‌కి దాచుకున్నారు. మిగతా స్టోరీ కూడా స్ట్రాంగ్‌గా బిల్డ్ చేసుకొని ఉంటే బిగ్గెస్ట్ హిట్ అయ్యేది. ఇంకో మైనస్ ఏమనిపించిందంటే, ఇంపార్టెంట్ సీన్స్ అన్నీ చాలా ఫాస్ట్‌గా వెళ్ళిపోతాయి. మనం ఎమోషన్స్ ఫీల్ అయ్యే లోపే అయిపోతాయి. కానీ అన్నెసెసరీ సీన్స్ మాత్రం చాలా డ్రాగ్ చేశారు. ఎడిటింగ్ ఇంకొంచెం షార్ప్‌గా చేయాల్సింది. వీఎఫ్ఎక్స్ వాస్ గుడ్. ఎక్కడ క్లీషేగా లేదు. కానీ కొన్ని మెయిన్ సీన్స్‌లో పేపర్ బర్న్ ట్రాన్సిషన్ వాడేశారు. ఇట్ వుడ్ హావ్ బీన్ బెటర్. మ్యూజిక్ వాస్ మేజర్ అసెట్ ఆఫ్ ద ఫిల్మ్. సాంగ్స్ మాక్సిమం అన్నీ బాగున్నాయి. అఫ్‌కోర్స్ ఒక సాంగ్ ఆడియన్స్‌ని థియేటర్స్ వరకు పుల్ చేసిందనుకోవచ్చు. బీజీఎం కూడా ఓకే. సిట్యుయేషన్ తగ్గట్టు బాగానే ఉంది. బట్ అక్కడ బీజీఎం డిమాండ్ చేసే సీన్స్ ఎక్కువ లేవు. లవ్ స్టోరీకి నేనైతే కనెక్ట్ అవ్వలేదు. హీరోది వన్ సైడ్ లవ్. అసలు ఎందుకు లవ్ చేస్తాడు? ఆ లవ్‌లో జెన్యూనిటీ ఏది సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయకుండా క్లైమాక్స్‌లో ఎమోషన్ ఫీల్ అవ్వమంటే కష్టం. ఒక్క సాంగ్‌లోనే మనం అర్థం చేసుకోవాలి హీరో ఎంత లవ్ చేస్తున్నాడని. ఇంకొంచెం టైం తీసుకొని లవ్ స్టోరీ మీద వర్క్ చేయాల్సింది అనిపించింది. 'ఎక్కడికి పోతావో చిన్నవాడా' మూవీలో కూడా లవ్ స్టోరీ లాస్ట్ 15 మినిట్సే ఉంటుంది. బట్ ఆ ఇంపాక్ట్ వేరే లెవెల్ ఉంటుంది. ఈ మూవీలో అది మిస్ అయింది. కామెడీ విషయానికి వస్తే 1, 2 చోట్ల బాగానే వర్కౌట్ అయింది. బట్ మాక్సిమం కేసెస్‌లో నాకు మాత్రం నవ్వు రాలేదు. హర్ష అండ్ వెన్నెల కిషోర్ అక్కడక్కడ నవ్వించడానికి ట్రై చేశారు. బట్ కొన్నే వర్కౌట్ అయ్యాయి. వర్ష బొల్లమ్మ యాజ్ భూమి గేవ్ ఎ డీసెంట్ పెర్ఫార్మెన్స్. ఆవిడ రోల్ చాలా ఇంపార్టెంట్. కాకపోతే థియేటర్ నుంచి బయటకొచ్చేసరికి మర్చిపోయే క్యారెక్టరే అవుతుంది. కావ్య తాపర్ క్యారెక్టర్ ఏదో అలా ఉంటుంది. పెద్దగా ఇంపార్టెన్స్ లేదు. సెకండ్ హాఫ్‌లో ఏదో ఒక సీన్‌కి వాడతారు విచ్ యాక్చువల్లీ వర్క్డ్. సందీప్ కిషన్‌కి మళ్ళీ ఇంకో యావరేజ్ బొమ్మ. మంచి మంచి స్క్రిప్ట్స్ ఎంచుకుంటారు కానీ స్క్రీన్ పైకి వచ్చేసరికి యావరేజ్‌గా నిలుస్తాయి. పేపర్ మీద స్క్రిప్ట్ బాగుండొచ్చు. బట్ ఇంప్లిమెంటేషన్ కూడా బాగుండాలి కదా! ఎనీవేస్ సందీప్ కిషన్ వాస్ గుడ్ ఇన్ హిస్ రోల్. కానీ తను మాత్రం ఏం చేస్తాడు? పెర్ఫార్మెన్స్ చేయడానికి సరైన సీన్స్ లేకపోతే. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. హారర్ సీన్స్ అండ్ నైట్ టైమ్‌లో వచ్చిన సీన్స్ బాగా తీశారు. మిగతా టెక్నికల్ డిపార్ట్‌మెంట్ వర్క్ అంతా బాగుంది. వి కెన్ సీ దట్ ఆన్ స్క్రీన్. ఫైనల్‌గా ఆ భైరవకోన ఊరిని అండ్ ఆ గరుడ పురాణం ఎలిమెంట్‌ని ఇంకొంచెం ఎక్స్‌ప్లోర్ చేసుంటే బాగున్ను. ఇంకా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఈ స్టోరీని చెప్పొచ్చని నాకనిపించింది. ఇంకొకసారి సరైన కాన్సెప్ట్‌ని మిస్‌యూజ్ చేశారు అనిపించింది. ఇది కంప్లీట్‌గా నా ఒపీనియన్. అందరికీ ఒకేలా అనిపించకపోవచ్చు. ప్లీజ్ వాచ్ దిస్ మూవీ ఇన్ థియేటర్స్. అండ్ మూవీ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. మా రివ్యూ గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అవర్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థాంక్ యూ.